హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఇప్పుడు మిమ్మల్ని టైం ఎంత అని అడిగాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం 2 అవుతుంది అంటారు. ఇదే ప్రశ్నని మనం అమెరికాలోని న్యూయార్క్లో ఉన్న వ్యక్తిని అడిగితే అతను ఇంకా మా దగ్గర తెల్లవారుజామున 4:30 అవుతుంది అని చెప్పేసి అంటాడు. అంటే టైం ఒక్కటే కానీ సమయం వేరు. ఎందుకంటే భూమి తిరుగుతుంది. మనం ఎక్కడ ఉన్నామో దాన్ని బట్టి గడియారం మారుతుంది. మనం ఇదే ప్రశ్నను శుక్రుడి పైకి వెళ్ళి అడిగితే అక్కడ ఒక్క రోజు పూర్తవ్వాలంటే 243 రోజులు పడుతుంది. అంటే శుక్రుడు సూర్యుడిని ఒకసారి తిరిగి రావడానికి 243 మన భూమితో పోల్చినప్పుడు అన్ని రోజులు పడుతుంది. అంటే మన ఒక్క రోజు అక్కడ దాదాపు 1 సంవత్సరంతో సమానం. సో మనకు అర్థమవుతుందా, సమయం అనేది విశ్వంలో ఒకేలా నడిచే గడియారం కాదు. మన మెదడు కూడా సమయాన్ని మార్చేస్తుంది. సో ఇప్పుడు ఇంకొక లాగా ట్రై చేద్దాం. మనం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తున్నాం అనుకోండి. అప్పుడు ఒక 2 గంటల నుంచి మ్యాచ్ చూస్తూనే ఉంటాం, కానీ ఆ 2 గంటలు ఎలా గడిచిపోయాయో కూడా మనకు తెలియదు. అదే మనం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ వచ్చేంత వరకు మనం బయట వెయిట్ చేయాలి. ఆ 5 నిమిషాలు కూడా కొన్ని గంటల్లాగా మనకి అనిపిస్తాయి. అలాగే ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లో మన వాళ్ళ కోసం మనం వెయిట్ చేస్తున్నప్పుడు కూడా మనకు టైం గడిచినట్టే అనిపించదు. సో ఒక్క నిమిషం కూడా చాలా పెద్దదిగా మనకి అనిపిస్తూ ఉంటుంది. అంటే సమయం మారిందా? లేదు, మన మెదడు మారింది. అంటే మనం అనుభవించే సమయం మన పరిస్థితిని బట్టి మారుతుంది. సో మీరు ఇప్పుడు టీవీలో లైవ్ చూస్తూ ఉంటారు. ఈ లైవ్ కూడా నిజంగా లైవ్ కాదు. ఇప్పుడు మీ ఇంట్లో టీవీ ఆన్ చేయండి, న్యూస్ ఛానల్ లైవ్ అని కనిపిస్తుంది. మీరు అనుకుంటారు ఇది ఇప్పుడే జరుగుతుంది అని. కానీ నిజం ఏంటంటే ఆ వీడియో ముందు మా స్టూడియో నుంచి ఉపగ్రహానికి వెళ్తుంది. అక్కడి నుంచి మీ డిటిహెచ్ లేదా కేబుల్ నెట్వర్క్కి వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో కొన్ని సెకండ్లు పడుతుంది. అంటే దాదాపుగా మీకు ఒక 7 to 8 సెకండ్స్. అంటే మీరు లైవ్ అని చూస్తున్న దృశ్యం కూడా ఇప్పటికే కొన్ని సెకండ్ల క్రితం జరిగిపోయింది. ఇప్పుడు విశ్వంలోకి వెళ్దాం. ఇప్పుడు అసలు మ్యాజిక్ మొదలవుతుంది. కాంతి 1 సెకండ్లో 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అదే 1 సంవత్సరం మొత్తం ప్రయాణిస్తే 9.46 ట్రిలియన్ కిలోమీటర్లు. ఈ దూరాన్ని ఒక కాంతి సంవత్సరం అంటారు. సో గమనించండి, కాంతి సంవత్సరం అనేది సమయం కాదు, దూరం. మనం ఆకాశాన్ని కాదు, చరిత్రను చూస్తున్నాం. ఈ రాత్రి మీరు ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూస్తారు. అది 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటే మీరు చూస్తున్న కాంతి 100 సంవత్సరాల క్రితం బయలుదేరింది. అంటే మీరు చూస్తున్నది ఆ నక్షత్ర వర్తమానం కాదు, దాని గతం. ఒకవేళ ఆ నక్షత్రం 50 సంవత్సరాల క్రితమే పేలిపోయి ఉన్నా దాని కాంతి ఇంకా ప్రయాణిస్తూనే ఉంటుంది. మీకు అది ఇంకా వెలుగుతున్నట్టే అనిపిస్తుంది. సో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది మనకి 13 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలోని గ్యాలక్సీలను చూస్తుంది. అంటే ఆ గ్యాలక్సీలు ఇప్పుడు ఎలా ఉన్నాయో కాదు, 13 బిలియన్ సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాయో చూస్తుంది. అందుకే టెలిస్కోప్ అనేది కేవలం కెమెరా కాదు, ఒక టైం మిషన్. ఫర్ ఎగ్జాంపుల్, వేరే గ్రహంలో నుంచి తెలివైన మనుషులు మనలాంటి వాళ్ళు ఉండి ఇలాంటి టెలిస్కోప్తో ఒక 65 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మన భూమిని చూశారనుకోండి, వాళ్ళకి ఏం కనిపిస్తుంది తెలుసా? వాళ్ళకి హైదరాబాద్ కనిపించదు, కార్లు కనిపించవు, మనుషులు కనిపించవు. వాళ్ళకు డైనోసార్లు కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళు చూస్తున్న కాంతి 65 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి నుంచి బయలుదేరింది. అంటే వాళ్ళు మన గతాన్ని చూస్తున్నారు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 100 కాంతి సంవత్సరాల దూరంలో ఒక గ్రహం ఉందనుకోండి. వాళ్ళు ఈరోజు భూమిని చూస్తే, అంటే 2026 సంవత్సరాన్ని వాళ్ళు చూస్తే వాళ్ళకు 1026వ సంవత్సరం కనిపిస్తుంది. రాజులు, కోటలు, పురాతన భారతదేశం అదే వాళ్ళకు లైవ్. ఎందుకంటే ఆ కాలం నుంచి బయలుదేరిన కాంతి ఇప్పుడు వాళ్ళ దగ్గరకు చేరుతుంది. అయితే టైం మిషన్ ఉందా అంటే సినిమాల్లో చూపించినట్లు గతంలోకి వెళ్ళే టైం మిషన్ ఇప్పటికీ లేదు. కానీ గతాన్ని చూసే టైం మిషన్ మాత్రం ఉంది. అదే కాంతి ఎంత దూరంగా చూస్తే అంత పాత కాలాన్ని చూస్తాం. సో మనం చూస్తున్నది ఏది కూడా లైవ్ కాదు, గతం. సమయం మనను ఏమారుస్తుంది. మనం అనుకున్న సమయం నిజానికి అనుకున్నట్టుగా లేదు. ఇది మన గతాన్ని మనకు వర్తమానంగా చూపిస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.